ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అన్నట్టు నీకు చాలా సంబంధాలు వస్తున్నాయి. వాటిల్లో నీకు తగిన సంబంధం వచ్చినప్పుడు నువ్వు ఈ జాబ్ను వదిలేయాలి. ఎందుకు నువ్వు ఒప్పుకుంటే మాత్రమే ఈ ఉద్యోగానికి వెళ్ళు. బంగారం, నీకొకటి తెలుసా? ఇదిగో మీ చిన్నమ్మకి టీచర్ ఉద్యోగం వచ్చింది. నువ్వు కూడా మీ చిన్నమ్మ చేసే స్కూల్లోనే చదువుకుంటావా? తొందరగా నడవటం నేర్చుకో. చిట్టి నిద్రపోయిందా? అది పేరుకే ఉద్యోగం, ఇంకా ఇందులో ఏముంది? చెప్పుకోవడానికి ఇంగ్లీష్ స్కూల్లో టీచర్ అనే, కానీ జీతం ఒక నెల రోజులకి బస్ ఛార్జ్ కూడా రాదు. జీతం అంతా చూడొద్దు. ఇప్పుడున్న ఒక సిచ్యువేషన్కి బాలాకి ఒక రిలీఫే. చిన్నపిల్లలతో తను కలిసిపోతే తన పాత బాధలనే మర్చిపోతుంది. అది పెద్ద విషయం కదా. మర్చిపోయిన తర్వాత ఇంతకు ముందు ఎలా నవ్వుతూ సంతోషంగా ఉండిందో అలా మారిపోతుంది. ఇంకొక తనకి తన మనసు ఇవ్వటానికి తన మైండ్ని రిఫ్రెష్ చేసుకుంటుంది. అదెలా తెలుస్తుంది? తన కళ్ళలో ఒక మెరుపు కనిపిస్తుంది. అమ్మాయిల సైకాలజీ మీరెక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు చెప్పండి సార్. ఇది చదవటానికి సైకాలజీ అక్కర్లేదు. ఒక మంచి మనసు ఉంటే చాలు. నువ్వు చూస్తూ ఉండు, ఒకే నెలలో బాలసుధ కొత్త మనిషిగా మారుతుంది. మారితే తనకే మంచిది. దీనికి మధ్యలో మీ ఇంట్లో వాళ్ళు తన్ని పెళ్లి అది ఇదిని భయపెట్టుకుని ఉంటే చాలు. హలో, నేను ఒక పెళ్లి విషయంగా మాట్లాడాలని కాల్ చేశాను. ఒక్క నిమిషం. ఏవండి, ఒకసారి రండి. బాల పెళ్లి విషయంగా ఒకరు కాల్ చేశారు. హలో. నమస్కారం, జయచంద్ర గారా? అవును. నా పేరు శివరాం. నా చెల్లెలు కొడుకు కోసమే కాల్ చేశాను. ఇంతకు ముందు కూడా ఒకసారి కాల్ చేశాను, కానీ రాంగ్ నెంబర్ అని చెప్పారు. పేపర్లో యాడ్ ఇచ్చింది మీరే కదా? అవును. ఈ ఫోన్కి ప్రాబ్లం ఏమీ లేదే. అలాగా, మీకు ఇష్టమైతే దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ముందు అబ్బాయిని వచ్చి చూడనివ్వండి. వేణుగోపాల్ పూణేలో ఒక పెద్ద ఫ్యాక్టరీలో మేనేజర్. అతను లీవ్ తీసుకుని రావాలి. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడితేనే కదా పెళ్లి జరుగుతుంది. అవునవును. అయితే నేను వాడిని వెంటనే లీవ్ పెట్టి రమ్మంటాను. ఆ తర్వాత నేను వాడిని తీసుకుని ఇంటికి వస్తాను. రండి. అంతకు ముందే మీరు వేణుగోపాల్ గురించి తెలుసుకోవాలి అంటే నేను మా ఇంటి అడ్రస్ చెప్తాను. ముందు అతను వచ్చి చూడనివ్వండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే ఓకే, మీరు చెప్పిందే కరెక్ట్. అయితే వాడు రాగానే మీకు కాల్ చేసి వస్తా. సరేనండి. ఓకే, ఉంటానండి. మంచి సంబంధమని అనుకుంటున్నాను. వాళ్ళని వచ్చి చూడనివ్వు. అమీర్పేట నుంచి ఒకరు కాల్ చేశారు. వచ్చే వారం అమ్మాయిని చూడ్డానికి వస్తామన్నారు. ఎవరిని చూడ్డానికి? నిన్ను చూడ్డానికి. నువ్వు కాకపోతే ఇక్కడ పెళ్ళిడికొచ్చిన అమ్మాయి ఎవరున్నారు? నన్ను చూసుకోవడానికి ఎవరు రాక్కర్లేదు. అది నువ్వు నిర్ణయించుకుంటే చాలా.
ఇంక నీ విషయంలో నిర్ణయించడానికి ఇక్కడ బాధ్యత గలవారున్నారు. ఎలాగైనా ఇక్కడి నుంచి నన్ను పంపేస్తే మీ బాధ్యత అయిపోతుంది, అంతేగా? అందుకని నిన్ను ఎవరికి పడితే వాళ్ళకిచ్చి చెయ్యం. కుటుంబాన్ని చూసుకుని మంచి బాధ్యత గలవాడు వేణుగోపాల్. పూణేలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నీకంతా తెలుసు కదమ్మా. సూరజ్తో జరగాల్సిన పెళ్లి ఆగిపోవడానికి నేను కారణం కాదని నీకు తెలుసు కదా. నేను ఆ బాధని మర్చిపోయి ఉంటానని నువ్వు అనుకుంటున్నావా? అలా ఒక్క రోజులో జరిగినవన్నీ నేను మర్చిపోగలనా? నువ్వు కూడా ఆడదానివేగా, కాస్త మనస్సాక్షి ఉండొద్దా? మనస్సాక్షితో కాచు కూర్చోవడానికి నీకు రాను రాను వయసేమీ తగ్గడం లేదు. ఈ జన్మకి నేను పెళ్లి చేసుకోనని అనడం లేదు. ఒక సంబంధం వచ్చినప్పుడు నాకు వద్దు వద్దు అని చెప్తే బ్యాంకులో ఉన్న ఆ కొద్ది డబ్బు కూడా త్వరగా కరిగిపోతుంది. అదయిపోతే దేంతో నీ పెళ్లి చేస్తాం? అలాంటప్పుడు ఇంతకంటే తక్కువ వాడిని చూడాల్సి వస్తుంది. ఏదైనా కూలి పనికి వెళ్లేవాడు, మేస్త్రి పని చేసేవాడినో చూడాల్సి వస్తుంది. అవన్నీ వదిలే, నేను చూసుకుంటాను కదా. అయితే ఆ పనేదో ఇప్పుడే చెయ్యి. బాలా, ముందు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను ఇష్టపడాలి కదా. నా ఇష్టానికి ఇక్కడ ఏ విలువ లేదా? బాలా, ఒక్కొక్కరికి ఎలాంటి జీవితం దొరకాలనేది మనం పుట్టినప్పుడే నిర్ణయించబడి ఉంటుంది. దానికి తగినట్టే జరుగుతుంది. ఇలా నువ్వు మొండికేసి నాన్న మనసును బాధ పెట్టుకో. మీ బాధ్యత తీరితే చాలు, నా గురించి ఆలోచించరు కదా. మీరెప్పుడు ఇలాగే చేస్తారు. ఈ కుటుంబంలో నేను ఎందుకున్నాను, ఎందుకు పుట్టాను అన్నట్టేగా మీరంతా నన్ను చూసేది. ఒక కొత్త డ్రెస్ అడిగితే జయక్క పాతలంగా జాకెట్ ఇస్తారు. కొత్త బుక్స్ అడిగితే హరి అనే పాత పుస్తకాలు. బయటికి వెళ్ళడానికి చెప్పులు అడిగితే ఆ జై పాత చెప్పులు. అలా అన్ని పాతవే. డబ్బు ఆస్తి ఉన్నప్పుడు కూడా నా పరిస్థితి ఇలాగే ఉండేది. నా ఆశల్లో ఏదైనా ఒక్కటైనా నెరవేర్చారా? బాలకిది చాలని మీరే నిర్ణయించుకుంటారు. ఎదిరిస్తే అమ్మ నాన్న తోబుట్టువులు బాధపడతారని నవ్వుతూ అవన్నీ సహించాను. అక్కడి నుంచి మొదలైంది నిరాశ. నిర్ణయించుకోండి, అందరూ కలిసి ఏదో ఒకటి నిర్ణయించుకోండి. పెళ్లి విషయానికొచ్చేసరికి నువ్వెందుకు అందరి మీద కోపడుతున్నావు బాలా? నాకు కాస్త టైం కావాలనేగా అంటున్నాను. ఎందుకు? పాతవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికా? ఒక యాక్సిడెంట్లో గాయం ఏర్పడితే వెంటనే మందేసుకొని నయం చేసుకోవాలి. నీ విషయంలో మందంటే పెళ్ళే మరి. ఇంకొకరిది కాదుగా, నా పెళ్లి గురించిగా మాట్లాడుతున్నావు. అయితే దాని గురించి ముందు మాట్లాడాల్సింది నా దగ్గర. నీకు చదువు ఎక్కువైపోయింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాకు పెళ్లి చేసినప్పుడు ఎవ్వరూ వచ్చి నా దగ్గర ఏ విషయం చెప్పలేదు. ఎవరో వస్తానని చెప్పారు, వచ్చారు, చూశారు, పెళ్ళైపోయింది. ఆ పెళ్లి వల్ల నీకెలాంటి బాధ లేదుగా. నా విషయం అలాంటిదా? ఇందులో నీకు మాత్రం తేడా ఏముంది? మన పెద్దమ్మ కూతురు జలజ ఉంది కదా, ఇద్దరిని ప్రేమించింది. వాళ్ళిద్దరి కంటే మంచి అబ్బాయి దొరకగానే వెంటనే పెళ్లి చేసుకుంది. అదే తెలివైన తనం. ఇప్పుడు తనకేం తక్కువని మహారాణిలాగా జీవిస్తోంది. అసలు మనసాక్షి లేకపోతే ఎలాగైనా ఉండొచ్చక్కా. అసలు నాకిదే అర్థం కావటం లేదు. నీకెందుకే ఈ గిల్టీనెస్? నువ్వెవరైనా మోసం చేస్తావా? లేదుగా. దక్కాలనుకున్నది దక్కలేదు, ఇంకా మన కోసం వచ్చింది దక్కించుకో. అది వదిలేసి ఊరికే బాధపడుతూ కూర్చున్నావంటే నీకు ఈ జన్మకి పెళ్ళవదు. జీవితాంతం ఇలా ఉండాల్సిందే. పెళ్లి గురించి నేను ఆలోచించలేకపోతున్నానక్క. ఇదంతా నువ్వు పాతది మర్చిపోలేకపోతున్నావు. అన్ని విషయాలు ఆలోచించి మనసులో ఉన్నది తీసేయి. నేను ట్రై చేశాను, కుదరట్లేదక్కా. అరే, మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? వద్దొద్దు, నువ్వు నా ముందు కూడా అలాగే ఉండక్కర్లేదు. నువ్వేంటి జయ, బాలని ఏడిపించే వాళ్ళని శపథం చేసావా ఏంటి? నేను తనకి ప్రాక్టికల్ లైఫ్ ని అర్థం చేసుకో అంటున్నాను.
ఆ విషయంలో నీకంటే ఎక్కువ తెలివే బాలాకు ఉంది. ఉంది ఉంది. బెల్లం కొట్టిన రాయిలాగా ఇంకా అదే ఆలోచిస్తోంది. బాలా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ నేను ఎవరు బలవంత పెట్టరు. నా ఇష్టానికి కష్టానికి ఈ ఇంట్లో ఎవరు విలువిస్తున్నారు బావా? మంచి అబ్బాయి అయితేనే నువ్వు ఒప్పుకోబాలా. నీకనే ఒక ఉద్యోగం ఉంది, అవసరం అయితే సొంత కాళ్ళ నుంచిన టాలెంట్ కూడా ఉంది. తనకి టాలెంటా? ఏ టాలెంటు లేదు. అలా ఉండుంటే ఇలా ఏడుస్తూ నిలబడిండేదా? తన మనసులో మాట చెప్పి ఇల్లే దాటి బయటకొస్తే ఏం జరుగుతుందన్న ఒక భయమే ఆడవాళ్ళని భయపడుతుంది. అందుకని అన్నీ సహించుకోవడం కూడా నేర్చుకోవాలి. నీ మనసులో ఆ ఒక భయం లేకుండా ఉంటే ఎవరి మొహం చూడకుండా నీ మనసులో ఉన్న మాట చెప్పొచ్చు. కారణం, ఇది నీ జీవితం. చూడు, ఈయన ఇలాగే చెప్తూ ఉంటారు. ఈయన మాటలు విని నాన్న మాట కాదన్నావనుకో నువ్వే కష్టపడతావు. ఆ టైంలో నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. జయా, ఏదోటి మాట్లాడుకో. ఈ మనసుతో తను ఇంకొక జీవితంలో అడుగు పెడితే తన జీవితం కూడా పోతుంది. ఇప్పుడు తన మనసంతా ఇష్టపడినోడు దొరకలేదనే కోపం మాత్రమే ఉంది. తనలో ఆ మనసు మారేదాకా టైం ఇవ్వాలి. అలాంటి కోపం మా మీదేమైనా ఉందా బాలా? లేదు అని బాలని చెప్పమను. నాకు కోపం ఎవరి మీద లేదు. ఒక్క నిమిషం కూడా సూరజ్ గురించి ఒక బాధ నీకు లేదంటావా? లేదు. అంత తొందరగా నీ వల్ల అయిందంటే మంచి విషయమే. ఇప్పుడు తను నీ మనసులో లేకపోతే ఇంకా ఏంటి ప్రాబ్లం? నాన్న తీసుకున్న నిర్ణయం నువ్వు ఒప్పేసుకో. ఇప్పుడు నా ఉద్యోగం మీదే నా ధ్యాసంతా ఉంది. ఒక టీచర్గా పిల్లలతో ఉండే సమయం నాకది బాగా నచ్చింది. ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేయాలంటే నా వల్ల కాదు. నీకు కావలసినంత టైం తీసుకో. పాత జ్ఞాపకాలు ఇంకా గాయాలనే ఒక మనసుతోనే ఇంకొకరి జీవితంలో అడుగు పెట్టాలి. అప్పుడు దాకా నాన్న బలవంతంకో అమ్మ కన్నీళ్ళకో ఇదిగో తనంతా కోపడుతుందని చెప్పి పెళ్లికి ఒప్పుకోకూడదు. నేను చెప్పింది అర్థమవుతుందా? ఇంకా ఎవరి కోసమో నీ జీవితాన్ని నువ్వు తాకట్టు పెట్టుకో. సరే, నేను రావడానికి లేట్ అవుతుంది. పెట్రోల్ డీలర్స్తో మీటింగ్ ఉంది. అయ్యో, శ్వేత అనేది? అయ్యో, శ్వేత కాదు, శ్వేత విజయ్ కుమార్. ఎవరని గుర్తుందా? అంకుల్, ఒక 250 ఆ టాక్సీ అతనికి ఇవ్వండి, అప్పుడు నేను ఎవరో తెలుస్తుంది. నీ నాన్న గుణం నీకు అలాగే వచ్చిందనుకుంటా కదా. ప్రీతి, ఒక 250 రూపాయలు తీసుకురా. సారీ అంకుల్, 2 రోజులకి ఇక్కడే ఉందా అని డ్రెస్సులు కూడా తీసుకొచ్చాను, కానీ పర్స్ మర్చిపోయాను. ఎవరో గుర్తుపట్టావండి? నాకు తెలియకుండా ఉంటుందా? నాతో ఫైట్ చేసి క్రయాన్స్ బాక్స్ బావిలో బిజినెస్ వెళ్ళింది కదా. నువ్వు డబ్బు తీసుకెళ్ళి అతనికి. మీ కుటుంబం అంత కరువులో ఉన్నారా? కష్టమే. నీకు ఎంబీఏ అయిపోయిందా? ఎస్, అది పోయినలా. ఇప్పుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ బంధువుల ఇంటికి తిరుగుతున్నాను. సరే, ఇంకేం చేస్తుంది శ్వేత పాప? అయ్యో అంకుల్, నాకు ఇప్పటికీ 22 ఏళ్ళు అయ్యాయి. అయినా కూడా నేను ఇంకా చిన్నపిల్లలాగానే వాళ్ళు భావిస్తున్నారు. అది కొంచెం మార్చాలని నేను చాలా ట్రై చేస్తున్నాను. ఇంకా మీరిద్దరు కూడా నన్ను పాపా పాపా అని చిన్నపిల్లని చేశారంటే నాన్న ఈ జన్మకి తప్పకుండా నాకు పెళ్లి చేయరు. ఇంకా
ఇంకా మీరందరూ నన్ను గారాబం చేసి నా జీవితమే పోతుంది. అరే మేము అలాంటివన్నీ ఏమైనా చేస్తామా శ్వేత పాప? ఆ, ఇంతకీ సూరజ్ అసలు ఎక్కడున్నారు? సూరజ్కి ఉద్యోగం దొరికింది. వాడిప్పుడు ఇక్కడ లేడు. అయ్యో కష్టం. ఉద్యోగం దొరకడం కష్టమా? జాబ్ దొరకటం మంచి విషయమే, కానీ బావలున్న బంధువుల ఇంటికి వెళ్ళే నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయ్యేలాగా ఉంది. ఇది పెరిగాకైనా దీని మాటలు తగ్గుతాయి అనుకున్నాను, కానీ తగ్గలేదు. నీ క్యారెక్టర్కి బాగా తన్నులు తినుంటావే. 2 రోజులకొకసారి తప్పకుండా తగులుతుంది. బెంగళూరులో ఉన్నాను కాబట్టి కాల్లోనే తిడతారు. ఇప్పుడు డైరెక్ట్ గా తిట్టిపోతున్నారు, అంతే తేడా. సూరజ్ ఎప్పుడు వస్తారు? ప్రతి శనివారం వస్తాడు. ఆదివారం లీవే కదా. 2 days కి మాత్రమే నేను ఇక్కడ ఉండగలను. ఎన్ని రోజులైనా నువ్వు ఇక్కడ ఉండటానికి పర్మిషన్ నేను తీసుకుంటాను. నేను చెప్పాక మీ నాన్న వద్దంటాడా? ఏదేమైనా మా తమ్ముడే కదా. శారదా అక్క అంటే ఇప్పటికి కూడా భయం అని నానంటారు. అందులో ఆశ్చర్యపోవటానికేముందమ్మా, నేనే భయపడే కదా బ్రతుకుతున్నాను. నేను బయలుదేరతాను శ్వేత, నువ్వు 2 రోజులు ఇక్కడే ఉంటావుగా? 2 రోజులా? మినిమం 2 వారాలు. ఆంటీ తీసుకోబోయే పర్మిషన్లోనే ఉంది. దాని గురించి నువ్వు భయపడక్కర్లేదు. రావే, హారతిచ్చి మరి పిలవలేదని ఇంకా లోపలికి రాకుండా ఉన్నావా? రా. నువ్వు వెళ్ళి ఆ గేట్ తీనే సరే బయలుదేరతాను. అండి. తను అంత పెద్ద అందగత్తేమీ కాదు, కానీ చూడ్డానికి బావుంటుంది. ఒక్కసారి చూస్తేనే మనకు నచ్చేలా ఏదో ఒకటి తన దగ్గర ఉంది. నిజం చెప్పాలంటే నేను బాలసుధ ఫ్రెండే కాదు, ఫ్యాన్ గర్ల్గా ఉండేదాన్ని. తను ఎంత మంచమ్మాయో తెలుసా? అయితే నీ ఫ్రెండ్ గొప్పలో చెప్పి చెప్పి సూరజ్ ని తన బొట్లో పడేశావన్నమాట. సూరజ్ అనే గురించి నీకు తెలుసు కదా, అమ్మాయిలతో మాట్లాడటం గాని కలవడం గాని అస్సలు ఇష్టం ఉండదు. నేను ఫస్ట్ టైం బాలసుధాని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒకే ఒక హాయ్ మాత్రం చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇద్దరు ఒకే టైప్ అవటం వల్లే ప్రాబ్లం. ఎవరైనా ఒక్కలో స్ట్రాంగ్ గా ఉన్నా దానికి సొల్యూషన్ దొరికేది. బాల స్ట్రాంగ్ గానే ఉండిందే. తన ప్రేమ అలాంటిదే. తన వాళ్ళ కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయగలదు. అదే తన ప్రేమ శక్తి. చూస్తుంటే మిల్సెన్ బోల్ నోవెల్ లాగానే కనిపిస్తుంది, కాకపోతే కొన్ని చేంజెస్ చేయాలి. ఒకటి, మీ సూరజన్య మనసు మార్చుకోవాలి. ఇంకా తన ప్రేమని మనసులో పెట్టుకొని మీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలి. అలాంటి ఛాన్సెస్ అస్సలు లేదు శ్వేత. నాన్నని ఎదిరించే పని సూరజనయ్య ఎప్పుడూ చేయడు. అంటే చాలా స్ట్రిక్ట్ అయిన ఫ్యూడల్ ప్రభు కొడుకు. అందంగా ఉన్నా కూడా ఒక పేదమ్మాయిని హీరో లవ్ చేస్తున్నారు. ఫ్యూడల్ ప్రభు హీరోకి కత్తి చూపిస్తున్నారు. అప్పటిదాకా ఓకే, కానీ తర్వాత ఒకటి, హీరోయిన్ లవ్ చేసే ఒక ప్యూర్ లవ్ ఉన్న ఒక విలేజ్ హీరో, రఫ్ అండ్ టఫ్ కానీ మంచివాడు. అలాంటి వాళ్ళు ఈ కథలో ఉన్నారా? తమాషా చేయకు శ్వేత, నీకంతా కామెడీ తమాషానే. మేం పడే కష్టమంతా నీకు చెప్తే అస్సలు అర్థం కాదు. అప్పుడే ఎందుకు ఫీల్ అవుతున్నా? కథ క్లైమాక్స్ లో కామెడీయా ట్రాజెడీ అని ఎవరికీ తెలియదు కదా. మనస్ఫూర్తిగా ప్రేమించిన ఇద్దరు విడిపోవడం ట్రాజెడీయే కదే. ఒకవేళ ఇద్దరికి వేరు వేరు మంచి జీవితాలు దొరికితే కథలో అలాంటివన్నీ జరుగుతాయి. నేను జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అంటే కథలో జరిగే చాలా విషయాల్లో ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. అయినా నీ విలేజ్ గర్ల్ అసలు తెలివే లేదా? ప్రేమలో ఓడిపోతే ఎవరైనా ఊరేసుకుంటారా? నీకు తన గురించి ఏమీ తెలీదు. ప్రేమంటే ఏంటో కూడా తెలీదు, జీవితం అంటే ఏంటో కూడా తెలీదు. మేబీ ఉండొచ్చు. లైఫ్ అంటే ఏంటో స్కూల్లో కాలేజెస్ లో నేర్పించారు కదా. అదంతా వదిలే, నీ బెంగళూరు కథలన్నీ చెప్పు. ఓ, అదంతా ఒకే ఒక రోజు మ్యాచ్. ఇప్పుడు నేను సిన్సియర్ గా లవ్ స్టోరీ విన్న హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను, కాబట్టి బెంగళూరు స్టోరీస్ రేపు చెప్తాను.
ఎంత తొందరగా బయలుదేరావు? నేనెప్పుడు ఈ టైంకేగా వెళతాను. అలాగా? ఇవాళ నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు బాలా. నిన్ను చూడడానికి ఒకరు వస్తున్నారు. నేను ఇవాళ లీవ్ పెట్టలేను. 2-3 టీచర్స్ రాలేదు. వాళ్ళ క్లాస్ కూడా నేనే తీస్తానని చెప్పాను. ఒకరోజు నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్ ఏమీ మూసేయరు. నేను చూడడానికి పూణే నుంచి ఆ అబ్బాయి లీవ్ తీసుకుని వస్తున్నాడు. వాళ్ళు పొద్దునే కాల్ చేసి చెప్పారు. ఏదో ధ్యాసలో ఉండి నీకు చెప్పడం మర్చిపోయాను. 1 సంవత్సరం పోనివ్వండి నాన్న, ఆ తర్వాత ఆలోచిద్దాం. నేను ఉన్నప్పుడే నీ పెళ్లి జరగాలనేది నా కోరిక. ఇలా చూడు, ఎవరో ఒకరికి నిన్ను కట్టబెట్టి నీ పెళ్లి త్వరగా చేయాలని మా ఉద్దేశం కాదు. నా ప్రాబ్లం నీకు తెలుసు కదా. ఇవాళ అబ్బాయి అంత దూరం నుంచి వస్తున్నాడని అతన్నే చేసుకోవాలని నిన్ను బలవంతం పెట్టను. ఇది కాకపోతే ఇంకొకటి. కానీ నీ పెళ్లి వెంటనే జరిపించాలి. స్కూల్కి ఫోన్ చేసి చెప్పు ఇవాళ రాలేనని. బాలా, ఒక ఉద్యోగం దొరికింది. ఇక ఎవరి మాట వినక్కర్లేదు. సొంత కాళ్ళ మీద నిలబడగలను అని నీ మనసులో ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. వేణుగోపాల్ వచ్చింది నిన్ను చూడ్డానికి. నిన్ను చూసే వెళతాడు. నేను ఎన్నో అవమానాలు భరించాను. వాటికి నేనెప్పుడూ బాధపడలేదు. కానీ ఇప్పుడు నన్ను అవమానిస్తే ఇక నేను ప్రాణాలతో ఉండడంలో అర్థం లేదు.